కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మాకినీడి శేష్ కుమారి మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు అన్న నినాదంతో టిట్కో అపార్ట్మెంట్లు జగనన్న కాలనీలో విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టామని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మాకినీడి శేష్ కుమారి చెప్పారు. జగన్ చేసే మోసాల్ని ఎండగడుతూ ఈ నెల 12, 13, 14 తేదీలో కాలనీ లబ్ధిదారులను ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. పేదవాడి సొంతింటి కల నిజం చేస్తారని ఆశ చూపి ప్రజలకు కన్నీళ్లు కష్టాలు మిగిల్చిన ఈ వైసీపీ పార్టీ గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె అన్నారు. ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యామ్నాయం. ఈ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న కుళ్ళు కుతంత్రాలకి రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైనగా నోచుకొని మన రాజధాని లేని రాష్ట్రాన్ని కాపాడడానికి జనసేన పార్టీ అధినేత కావాల్సిన ఆవశ్యకత ఉన్నది కనుక సంవత్సర కాలంలో ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ సంవత్సర కాలంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఎందుకంటే ఇప్పటికీ 3.5 సంవత్సరాల కాలంలో ఏ విధమైన అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు అంటున్నారు, ఎంతవరకు సంక్షేమ పథకాలు అందినవి అన్నది కూడా వారు సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి రోడ్ల నిర్మాణం లేదు, భవన నిర్మాణ కార్మికులని కూలదేయడంతో మొదలైన ఒక ప్రజావేదికని కూలదేయడంతో మొదలైన ఈ ప్రభుత్వం కట్టడాలు పక్కన పెట్టి కూలదోయడానికి మొన్న ఇప్పటంలో ఇళ్ళు కూలదోయడంతో వీరి ప్రస్థానం జరుగుతూ ఉంది. ఇంకా చాలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజలందరూ ఇదంతా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి